టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మంగళవారం కీలక ప్రకటన చేశారు. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడటం గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. తన తదుపరి ప్రధాన కెరియర్ గోల్ గురించి తెలిపారు. ప్రపంచ కప్ గెలవడమే తన ముందున్న టార్గెట్ అని ఒక షో సందర్భంగా విరాట్ కోహ్లీ తన లక్ష్యాన్ని రివీల్ చేశారు. తదుపరి వన్డే ప్రపంచ కప్ గెలవాలని తాను చూస్తున్నానని చెప్పుకొచ్చారు. విరాట్ కోహ్లీ ప్రకటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్రైవేట్ ఈవెంట్ లో మీ తదుపరి లక్ష్యం ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు, పెద్దగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు విరాట్ కోహ్లీ స్పందించారు. వన్డే వరల్డ్ కప్ తదుపరి ఎడిషన్ 2027లో దక్షిణాఫ్రికాలో జరగనుంది. 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకోవడానికి భారత్ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఫైనల్లో ఓటమిని చవిచూసి రన్నర్ అప్ గా మిగిలిపోయింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఓటమి పాలైంది. ఈ ఎడిషన్ లో 11 మ్యాచ్ల్లో 95.62 సగటుతో రికార్డ్ స్థాయిలో 765 పరుగులు సాధించినందుకు కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికయ్యారు. కోహ్లీ 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు చేశారు. అయితే ప్రతిష్టాత్మక గౌరవం లభించినప్పటికీ కూడా ఫైనల్లో భారత్ ఓడిపోయిన తర్వాత కోహ్లీ తీవ్ర నిరాశకు గురయ్యారు. మ్యాచ్ తర్వాత జరిగిన ప్రదర్శన సమయంలో కూడా మాట్లాడలేదు. అప్పటి నుంచి సీనియర్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను తదుపరి ప్రపంచ కప్ వరకు వన్డేలు ఆడటం కొనసాగిస్తారా అని అభిమానులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం 2027 ప్రపంచ కప్ వరకు విరాట్, రోహిత్లు తమ కెరియర్ను కొనసాగించడానికి దాదాపుగా మార్గం సుగమం చేసింది. టోర్నమెంట్లో కోహ్లీ మరోసారి మంచి ఫామ్లో కనిపించాడు. పాకిస్తాన్, ఆస్ట్రేలియాలపై మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడారు. రోహిత్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ వన్డే ప్రపంచ కప్ వరకు ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.